హాయ్ ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోలో మనము ప్రకాశం బ్యారేజ్ చూసే ప్రయత్నం చేస్తాము. యాక్చువల్గా ఇక్కడ సన్సెట్ కూడా చాలా బాగా అయ్యింది. అంటే ఆ సన్సెట్ అయ్యేటప్పుడు ఆ యొక్క వాటర్ మీద పట్టే బంగారు తాపడం లెక్కలు అనిపిస్తూ ఉంటాయి. మనం ఆ యొక్క ప్రకాశం బ్యారేజ్ మనం ఉండవల్లి నుంచి వెళ్ళే మార్గంలో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ విధంగా గౌతమ బుద్ధుడు ఆ యొక్క సంబంధించిన సముదాయం చాలా బాగా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. అలానే ఇంకో పక్క కూడా మనం చూడొచ్చు. మనం ప్రకాశం బ్యారేజ్ మీద చూస్తున్నాము. ఇది ఇంకో పక్క గుర్రము దాని మీద సవారీ చేస్తున్నట్టు ఉంటుంది. సో ఒక పక్క బుద్ధుడు, ఇంకో పక్క గుర్రం మీద సవారీ చేస్తున్నట్టు. ఇంకా అన్ని గేట్లు ఎత్తేసారు. సో మనం ఆ యొక్క వాటర్, కృష్ణానది వాటర్ చాలా బాగా ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. సో ప్రస్తుతానికైతే ఎటువంటి హెచ్చరిక ఏం లేవు, డేంజర్ ఏం లేవు. ఉన్న అటుపక్క పడిన వర్షాలకి, అలానే ఈ మధ్య పడిన వర్షాలకి ఈ విధంగా వాటరు ఎక్కువగా ఈ యొక్క కృష్ణానదిలో చేరుతూ ఉంది. సో ముందస్తుగా వాళ్ళు ముందుగానే అన్ని గేట్లు ఓపెన్ చేసి వదిలేస్తున్నారు. సో మనం అదే కృష్ణానది వాటర్ చూస్తున్నాము. సో చూస్తున్నారు కదా ఆ యొక్క వాటరు ఫ్లో ఎలా ఉందో. అలానే మీరు చూస్తే ఒక పక్క ఏమో ఆ యొక్క డ్యామ్ నుంచి విడుదల చేసిన నీళ్ళు, అలానే ఇంకో పక్క ఏమో ప్రవహిస్తున్న నీరు. అంటే విడుదలైంది ప్రవహిస్తూ పోతుంది కదా సముద్రంలోనికి. ఈ వాటర్ అంతా సముద్రంలోకి వెళ్ళిపోతుంది. మనం ఆ వాటర్ చూస్తున్నారు కదా, అన్ని గేట్లు ఎత్తేసారు. సో ఆ యొక్క వాటర్ కూడా చాలా ఉధృతంగా ఉంది. సో ఇది కరెంట్ సినారియో, ఇది మామూలుగా ప్రకాశం బ్యారేజ్ యొక్క కరెంట్ సినారియో అది మనం చూస్తున్నాము. అలానే రైల్వే ట్రాక్ కూడా చూస్తున్నాము. ఆ యొక్క ఒక పక్క ఏమో విజయకులాద్రి ఎడ్జ్ ఉంటుంది, ఇంకో పక్క ఏమో విజయవాడ టౌన్ ఉంటుంది. సో అయ్యే మనం చూస్తున్నాము. సో నేనంటే రిషికేశరాజు. సో మీరు ఖచ్చితంగా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీడియో షేర్ చేసి వ్యూస్ రప్పించండి. సో ఆ రకంగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మనం అదే చూస్తున్నాము, ఆ యొక్క సన్సెట్. ముందు అనుకున్నట్టు సన్సెట్ వాటర్ మీద బంగారు తాపడం అయినట్టు మనకు కనిపిస్తూ ఉంటుంది. సో మీరు చూస్తున్నారు ఆ యొక్క సన్సెట్. సో ఈ కృష్ణానది మీద ఉన్న ఈ సన్సెట్ చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ఆ యొక్క ప్రకాశం బ్యారేజ్ మీద చూస్తే చాలా బాగా మంచిగా అనిపిస్తుంది. విజయవాడకి 2 మార్గాలు. ఈ యొక్క మార్గం వచ్చి ప్రకాశం బ్యారేజ్ మార్గము, ఇంకోటి వచ్చి వారధి మార్గము. మనం యాక్చువల్గా ఈ 1 టౌన్కి, ఈ అమ్మవారి టెంపుల్కి వెళ్ళాలంటే ఈ యొక్క ఉండవల్లి నుంచి వెళ్ళే మార్గం మనం ప్రిఫర్ చేయొచ్చు. సో మనం అదే ముందు ఉండవల్లికి ఆనుకొని ఉన్న ద్వారం మనం చూస్తున్నాము. సో మనం ఆ యొక్క వాటర్ యొక్క ఉధృతి, అలానే మనం గేట్లన్నీ ఎత్తేసారు, చూస్తున్నారు ఈ యొక్క విజువల్స్లో. సో ఇది ముందు ఉండవల్లి నుంచి ఉన్న ఎంట్రన్స్ ఇదంతా. సో చూస్తున్నాము. అలానే సూర్యుడు కూడా బంగారు తాపడం అయినట్టు ఆ వాటర్ మీద పడుతున్నాడు. సో మంచి దృశ్యము. నేచర్ లవర్స్ ఇది బాగా మీరు ఎంజాయ్ చేయొచ్చు. సో ఇది బాగా కళ్ళకి కనువింది అనిపిస్తుంది. ఫ్రెండ్స్, విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ ప్లీజ్ వెయిట్. థ్యాంక్ యూ.